గ్రామీణ ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ జిల్లాలోని 55 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూలీలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి పస్తులుండి ఈ రోజు అర్ధాకిలతో ఈ రోజు పనిచేయనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఒక పక్కేమో ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి సమ్మర్ అలవెన్స్, తట్టా, గుణపం, పారా, మంచినీళ్ళ డబ్బులు అటువంటివి కుదించేసింది. ఈ సంవత్సరం 7 రూపాయలు పెంచి మీరు పండగ చేసుకోండి అని చెప్పడం అంటే ఈ రోజు ఉపాధి పనుల పట్ల ఈ రోజు ఈ ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నటువంటిది ఈ రోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఏదైతే దేశంలో 27,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి వెంటనే విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,700 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలోనే 55 కోట్లు ఉంది. దేవరాపల్లి మండలంలోనే సుమారుగా 3 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలన్నీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఉపాధి కూలీలు నరేంద్ర మోడీ బాబు మాకు బకాయిలు చెల్లించండి, మా ఆకలి తీర్చండి అని చెప్పేసి, కళ్యాణ్ బాబు మా బకాయిలు చెల్లించండి, మా ఆకలి తీర్చండి అని చెప్పేసి ఈ రోజు చేతులెత్తి పెద్ద ఎత్తున నిరసనటువంటిది దేవరాపల్లి మండలంలోనే ఈరోజు నిరసనలు ఎక్కడికక్కడ చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వెంటనే బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలి. మూడోది, ఈ రోజు కూలీలు ఊరకనేం డబ్బులు అడగట్లేదు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005, 2006లో చేయబడింది. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో మేము కూలీలందరికీ 100 రోజులు పని కల్పిస్తామని జాబ్ కార్డు ఇచ్చారు. ఇది మా హక్కు. ఈ హక్కు కోసం మేము పనిచేస్తున్నాం. పనిచేసిన దానికి మేము డబ్బులు అడుగుతున్నాం. ఒకవేళ డబ్బులు ఇకపోతే 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించినటువంటి ప్రభుత్వం మీద కూలీలు కేసులు పెట్టుకునేటువంటి అధికారం ఈ కూలీలకు ఉంది. మరి అటువంటిప్పుడు ఈ ప్రభుత్వం మీద పోలీస్ స్టేషన్కి వెళ్లి కూలీలు ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కూలీలు అటువంటి పరిస్థితులు తీసుకురాకుండా వెంటనే ప్రభుత్వం కూలీలకు ఇవ్వాల్సినటువంటి దీర్ఘకాలికమైనటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, తట్టా, గుణపం, పారా, మంచినీళ్ళు డబ్బులు ఇవ్వాలని, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మనిషికి 200 రోజుల పనులు 600 కూలీ ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి. నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి. పవన్ కళ్యాణ్ బాబు మా నిధులు వెంటనే విడుదల చేయాలి. బకాయిలు వెంటనే చెల్లించాలి. చెల్లించండి. పవన్ కళ్యాణ్ బాబు, నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. పవన్ కళ్యాణ్ బాబు, నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు చెల్లించాలి. పవన్ కళ్యాణ్ బాబు, నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. పవన్ కళ్యాణ్ బాబు, నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. పవన్ కళ్యాణ్ బాబు, నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. 13 వారాలుగా పస్తులున్న కూలీల ఆకలి కేకలు తీర్చాలి. 13 వారాలుగా కూలీల ఆకలి కేకలు తీర్చాలి. 13 వారాలుగా బకాయిలున్న కూలీల డబ్బులు వెంటనే చెల్లించాలి. 13 వారాలుగా బకాయిలున్న కూలీల డబ్బులు వెంటనే చెల్లించాలి. రాష్ట్రంలో 2,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. జిల్లాలో 55 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి. దేశవ్యాప్తంగా 27,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలి. పవన్ కళ్యాణ్ బాబు, నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు చెల్లించండి. పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి. తట్టా, గుణపం, పారా, మంచినీళ్ళ డబ్బులు ఇవ్వాలి. సమ్మర్ అలవెన్స్ డబ్బులు ఇవ్వాలి. సమ్మర్ అలవెన్స్ 30% ఇవ్వాలి. పాత అలవెన్స్లన్నీ కొనసాగించాలి. పాత అలవెన్స్లన్నీ కొనసాగించాలి. తట్టా, గుణపం, పారా, మంచినీళ్ళ డబ్బులు ఇవ్వాలి.